రేపటి కేంద్రంగా ఐటీడీఏ మంజూరు చేయాలి. ఐటీడీఏ మంజూరు ఐటీడీఏ కోల్పోయిన ఆదివాసులకు న్యాయం చేయాలి. ఐటీడీఏ మెసేజ్లో చేర్చాలి. ఐటీడీఏ మంజూరు చేయాలి. శ్రీకాకుళం జిల్లాకు ఐటీడీఏ మంజూరు చేయాలి. శ్రీకాకుళం జిల్లాకు ఐటీడీఏ మంజూరు చేయాలి. ఆదివాసీ హక్కుల కోసం మిర్యాపూర్ కేంద్రంలో ఐటీడీఏ స్థాపించాలి. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. గోవర్ధన్లానే ఆదివర్ధన్లానే ఆదివాసీ ఐక్యత. మిర్యాపూర్ కేంద్రంగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ అమలు చేయాలి. ఆదివాసీ గ్రామాలన్నీ ఐటీడీఏ అమలు చేయాలి. ఆదివాసీ గ్రామాలన్నీ ఆదివాసీ జిల్లా చేర్చాలి. ఆదివాసీ. నా పేరు వాబయోగి, ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ఈరోజు శ్రీకాకుళం జిల్లా నుండి ఈరోజు విజయవాడ తరలివచ్చిన ఆదివాసీ పరిస్థితి ఏ విధంగా ఉందో ఈ మీడియా ప్రతినిధి తెలుసుకోవాలి. ఎందుకంటే తల్లి లాంటి ఐటీడీఏ ఈరోజు ఈ ప్రభుత్వాలు మాకు తల్లి నుంచి దూరం చేసింది ఐటీడీఏని. గత ప్రభుత్వము ఐటీడీఏ సీతంపేట ఉమ్మడి సీతంపేట నుండి పార్వతీపురంలో విలీనం చేసిన తర్వాత శ్రీకాకుళం జిల్లాలో సుమారుగా 2 లక్షల ఆదివాసులు ఉంటే సీతంపేట ఐటీడీ లేకుండా చేసింది. గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభలో వచ్చి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మేము ఐటీడీఏ మీకు ఇస్తామని హామీ ఇచ్చారు. నేటికి 9 నెలలు వస్తుందో కూడా ఈరోజు ఐటీడీఏ ఇవ్వకుండా ఆదివాసులకు మోసం చేస్తూ ఉన్నారు. అదే కాకుండా అనేకమైన కులాలను తీసుకొచ్చి ఆదివాసుల్లో కలపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి వేగంగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. తక్షణమే ఏదైతే ఐటీడీఏ కావాలని మేము 5 సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తూ ఉన్నామో ఇప్పటికైనా ఈ ప్రభుత్వము తెలియజేసుకుంటూ తక్షణమే ఐటీడీఏ అసెంబ్లీలో తీర్మానం చేసి జీవం మంజూరు చేయాలనుకొని ఆదివాసీ సంక్షేమ పరిషత్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే శ్రీకాకుళం జిల్లాలో లేనటువంటి కులాలను ఏదైతే వడ్డీ కులాలు ఉన్నారో వాళ్ళకి బెంతువరియాలుగా సర్టిఫికేట్ తీసుకొని సుమారుగా 2000 మంది ఉద్యోగాలు చేస్తున్నారు. వారిపై తక్షణమే సిఐడి ఎంక్వైరీ చేయమని కూడా ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాధవరావు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ. శ్రీకాకుళం జిల్లాలో 20 మండలాల్లో ఆదివాసీలుంటే ఆనాడు మరి సీతంపేట ఉన్న ఐటీడీఏ 4 మండలాలు మన్యం జిల్లాలోకి పెట్టారు. మిగతా 16 మండలాల్లో 2 లక్షల మంది ఆదివాసీలు ఉన్నారు. సాంప్రదాయిక ఆదివాసీలు ఉన్నారు. సవర, జాతాపు అనేక పీటీజీ తెగలు ఉన్నాయి. మరి ఇవాళ ఆదివాసీలకు ఐటీడీఏ లేదు. ఆదివాసీ గ్రామాలు 5వ షెడ్యూల్లో లేవు. ఆదివాసీ ప్రాంతంలో భూములన్నీ దురాక్రమణకు గురవుతున్నాయి. 170 చట్టం వర్తించడం లేదు. అంటే ఇవాళ మైదాన ప్రాంతంలో ఉన్న ఆదివాసీలుగానే మిగిలారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ 6% మాత్రమే వర్తిస్తుంది. ఈ 6%లో నకిలీ 3% తీసుకుంటున్నారు. అందుకని ఇవాళ ఆదివాసీలంతా కూడా తీవ్రమైన అన్యాయానికి గురయ్యారు. ఒకప్పుడు శ్రీకాకుళం సాయుధ గిరిజన రైతాంగ పోరాటం జరిగిన తర్వాత ఈ పాలకులు అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. అలాంటి శ్రీకాకుళం జిల్లాలో ఇవాళ ఐటీడీఏ లేకపోవడం ద్వారా ఐటీడీఏ సాధన కోసం ఆదివాసీ గ్రామాలు 5వ షెడ్యూల్లో చేర్చాలని చెప్పి ఇతర నకిలీ ఎస్టీ కుల ధృవీకరణ సర్టిఫికేట్లు ఇవ్వద్దని చెప్పి ఇవాళ డిమాండ్ చేస్తూ శ్రీకాకుళం నుండి ఇవాళ మరి ఈ విజయవాడకు తరలి వచ్చాము. మాకు న్యాయం జరిగేంత వరకు ఆదివాసీ సంక్షేమ పరిషత్ చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా అండగా అన్ని ప్రజలు ప్రజాస్వామికవాదులు ఉండాలని చెప్పి తెలియజేస్తూ మేము న్యూ డెమోక్రసీగా ఈ ర్యాలీకి ఈ ధర్నాకు సంఘీభావం ప్రకటిస్తున్నాం.